హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చర్మంపై ముడతలు తగ్గించి శరీరంలోని అవయవాలు కండరాలను బలం పుంజుకునేలా చేసే మంచి పోషకాలు, మాంసకృతులు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన సంపూర్ణ ఆహారం. మొలకెత్తిన విత్తనాలు, కలర్ఫుల్ వెజిటబుల్స్తో సెమీ కుక్ సలాడ్. ఇంత కలర్ఫుల్ టేస్టీ అయిన ఈ సలాడ్ని తయారు చేసి తినేద్దాం రండి. కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 100 గ్రాముల పెసలు నానబెట్టి మొలక కట్టిన 3 రోజుల తరువాత వచ్చిన క్వాంటిటీ. బొరుగులు 50 గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, చిన్న నిమ్మకాయ 1, నిమ్మకాయ పై తోలు 1/4 భాగం. నిమ్మకాయని మితంగా సరైన విధానంలో వాడుకుంటే మనల్ని అమ్మలా కాపాడుతుంది. నిమ్మకాయని తగు మోతాదులో తీసుకోవడం వలన గర్భవతులకు చాలా మేలుని చేస్తుంది. కొత్తిమీర తరుగు కొద్దిగా, కరివేపాకు తరుగు 1 రెమ్మ, కిస్మిస్ 20, చిన్న గులాబీలు 2, వేరుశెనగ పప్పు 1/2 కప్పు, క్యారెట్ 1 కప్పు, రెడ్ క్యాబేజీ 1 కప్పు, టమోటా 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, నువ్వుల నూనె 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో నువ్వుల నూనెను వేసి వేరుశెనగ పప్పు వేసి వేయించుకోవాలి. అవి సగం వేగాక అందులో ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొద్దిగా వేసి వేగనివ్వాలి. తరువాత కరివేపాకు, ఇంగువ వేసి కొంచెం వేగాక అందులో క్యారెట్, రెడ్ క్యాబేజీ, టమోటా, క్యాప్సికమ్ వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు, కారం వేసి బాగా కలిపి మొలకెత్తిన పెసలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మంట సిమ్లోనే పెట్టి 2 నిమిషాలు టైం పెట్టుకొని స్టవ్ ఆపేయండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. తరువాత మూత తీసి బాగా కలిపి కొత్తిమీర, కిస్మిస్, గులాబీ రెక్కలు, పచ్చి ఉల్లిపాయ, నిమ్మకాయ తొక్క ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత బొరుగులు వేసి కలిపి నెయ్యి వేసుకుని కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటే ఇంద్రధనుస్సులోని అన్ని కలర్స్ని కలబోసిన షడ్రుచులతో నిండిన ప్రోటీన్, ఫైబర్ రిచ్, కలర్ఫుల్ సెమీ కుక్ సలాడ్ రెడీ. దీనిని నమిలి తింటూ ఉంటే నమిలిన ప్రతిసారి ఒక్కో టేస్ట్ తగులుతూ షడ్రుచులతో అద్దిరిపోతుంది. ట్రై చేయండి. ఈ సలాడ్ని తయారు చేసిన వెంటనే తింటే సూపర్గా ఉంటుంది. నేచర్లో కొన్ని ఆహారాలు కొన్ని పోషకాలను మాత్రమే కలిగి ఉంటాయి. అన్ని పోషకాలు కలిగి ఉన్న ఆహారం మొలకెత్తిన విత్తనాలు. గింజల్ని మొలకెత్తించడం వలన అందులో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు, సూక్ష్మ పోషకాలు 2 లేక 3 రెట్లు పెరిగి
తేలికగా జీర్ణమయ్యి ఒంటికి పట్టేలా మారుతాయి. వీటిలో మాంసకృతులు ఉండడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉండాలంటే వీటిని తినేటప్పుడు కానీ తిన్న వెంటనే కానీ చిన్న బెల్లం ముక్క చప్పరించి మింగేయండి. షుగర్ ఉన్న వాళ్ళైనా సరే గ్యాస్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి చర్మం మెత్తగా లూజు అయ్యి ముడతలు పడిపోయి చర్మం వేళ్లాడుతూ ఉంటుంది. అలాంటి వారు ఇలాంటి సలాడ్లు తింటే చర్మం ముడతలు తగ్గి కండరాలు చర్మం రెండు బలాన్ని పుంజుకొని అందాన్ని సంతరించుకుంటాయి. నేను ప్రాక్టికల్గా చేసి చూసి మీకు చెబుతున్నాను. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన బరువు తక్కువ ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు మీ చర్మం లూజు అయ్యి ముడతలు పడకుండా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. జిమ్ చేసేవాళ్ళు వీటిని తీసుకుంటే మజిల్ గెయిన్ అవుతుంది. నిమ్మకాయ తొక్కలలో ఉండే డి-లెమోనిన్ అనే పదార్థం గుండె జబ్బులను, టైప్ 2 డయాబెటీస్ని తగ్గించగలదు. అధిక బరువును తగ్గించి బీపీని కంట్రోల్ చేసి కొలెస్ట్రాల్ను తగ్గించి క్యాన్సర్ వ్యాధితో పోరాడడంలోనూ బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.